దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే. చైతన్యం చిజ్జడ గ్రంథి అంటారు ఈ శరీరాన్ని వేదాంతంలో. జడము అంటే కర్ర. కర్ర ఇలా పట్టుకున్నాను అనుకోండి నిలబడుతుంది, వదిలేసాను అనుకోండి డామ్మని కింద పడిపోతుంది. ఇటు నుంచి ఎత్తాననుకోండి అటు వరకు పైకి లేస్తుంది. చైతన్యము శరీరములో ఉన్నంతసేపు ఇది తెలుసుకుంటూ ఉంటుంది అన్ని. చైతన్యం వదిలేసింది అనుకోండి జడము, ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది. అసలు నిజానికి ఆ చైతన్యం ఎవరు? కతిచన చిదానందలహరి భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఆమెను చిదానందలహరిగా ధన్యులు తెలుసుకుంటున్నారు అన్నారు శంకరాచార్య. అటువంటి చైతన్య స్వరూపిణి ఆమెయే, తెలుసుకుంటున్నది ఆమె. ఆమెయే బుద్ధి రూపేణ సంస్థిత. యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఆవిడే క్షుధారూపేణ సంస్థిత. ఆకలి రూపంలో ఉన్నది ఆవిడే. ఆవిడ ఆకలి రూపంలో చెప్పకపోతే, తినకపోతే శరీరం పడిపోతుంది, నీరసం వస్తుంది. ఆవిడ ఆకలి రూపంలో ఉండి చెప్తోంది. ఛాయారూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, తృష్ణారూపేణ సంస్థిత, క్షాంతి రూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, జాతి రూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, శాంతి రూపేణ సంస్థిత, శ్రద్ధారూపేణ సంస్థిత, కాంతి రూపేణ సంస్థిత, లక్ష్మీ రూపేణ సంస్థిత, వృత్తి రూపేణ సంస్థిత, స్మృతి రూపేణ సంస్థిత, దయారూపేణ సంస్థిత, తుష్టి రూపేణ సంస్థిత, మాతృ రూపేణ సంస్థిత, భ్రాంతి రూపేణ సంస్థిత. సరసత్ రూపధారిణి. సత్తు ఎందు అసత్తు చూపించగలదు, అసత్తు ఎందు సత్తు చూపించగలదు. ఉండని శరీరం శాశ్వతమని అనిపించగలదు, శాశ్వతమైన ఆత్మ లేదని అనిపించగలదు. ఆమె ఎంత పెద్ద ఆటైనా ఆడుతుంది. ఇన్ని చెయ్యగలిగిన ఆవిడ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. సమస్త ప్రాణుల యొక్క హృదయమునందే ఉన్నది. మమ హృది నిలయే అన్వయం ఎట్లా? ఆమె ఇక్కడే ఉన్నది అన్న భావన పొందడం ఎలా అంటే, 3వ అంతస్తులో కట్టుకున్నటువంటి తొట్లో ఉన్న నీళ్లు అన్ని గొట్టములలోంచి వచ్చినట్టు భక్తి సాధన యందు ఆమె పట్ల బాగా అన్వయమై ఆమె అనుగ్రహమునకు కారణము కావడానికి ఆమె జ్ఞానమును ఇస్తుంది. ఇచ్చినప్పుడు జయ. అందుకే శ్లోకంలో ఒక చోటికి వెళ్ళేటప్పటికి జయ జయ భగవతి కామాక్షి అంటారు. ఆమె అనుగ్రహం ఇచ్చి జ్ఞానం ఇస్తుంది. దానికి ముందు ప్రాతిపదిక ఏది అంటే భక్తి. భక్తి అంటే ధర్మం. మౌఢ్యమైన పూజ ఒక్కటే కాదు, పూజ చేయవలసిందే. పూజని తక్కువ చేయడం కానీ, పూజని వదిలిపెట్టడం కానీ చేయడానికి వీలు లేదు. గృహస్థు చేసి తీరవలసిందే. ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆశ్రమ నియమం పాటించకుండా ధర్మం ఎట్లా?